వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఏం చేశాను, సంపత్ గారు ఇక్కడికి ఈ ఫీల్డ్ లో తీసుకొచ్చారు. లక్ష్మీ సంపత్ గారు ఈటీవీ డైరెక్టర్ సంపత్ గారు పాప, నేను తోడుకోడళ్ళు. ఈటీవీ డైరెక్టర్ గారు సంపత్ గారి పేరు, చచ్చిపోయారు. 2-3 నెలలు అవుతుంది చచ్చిపోయి. ఆయన నన్ను తీసుకొచ్చారు. లక్ష్మమ్మ నువ్వు బెంగగా వద్దు, నీ ఫేస్ బెంగగా ఉంటుంది, నేను సీరియల్ సినిమాలు నీకు ట్రైనింగ్ నేర్పుతానని 30,000 ఆయనకి ఇచ్చాను. డాన్స్ కు 30,000 ఇచ్చాను. అలా నేను ₹1,00,000 ఖర్చు పెట్టి నేను వచ్చాను ఈ ఫీల్డ్ లోకి. ₹1,00,000 దేనికి ఖర్చు పెట్టుకున్నారు? 30,000 నేను నేర్పారు 2 నెలలు, 60 అయిపోయింది ఇక్కడికి. మళ్ళీ డాన్స్ కు 30,000 అల్లవల్లో నేర్చుకున్నాను. ఇక్కడ హైదరాబాదు బిర్యానీ ఉన్నదా దాని పక్కన నేర్చుకున్నాను. ఓకే. సో అలా మీరు వచ్చారు. నెంబరు 724 నా కార్డు నెంబరు. ఓకే. తర్వాత ఏదైనా సీరియల్స్ లో గానీ అలా చేశారా? చేశాను, కానీ ఆర్టిస్ట్ గా తక్కువ. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఆఫీస్కి వెళ్తే బయటకు వచ్చేసాక వాళ్ళు ఏమనివ్వరంటే లోపలికి రమ్మని లక్ష్మి గారు నాకు ఏమి ఇవ్వాలో తెలుసా అనేవారు. ఏంటండి అని అడిగాను. మీకు అందరికి తెలిసిందే కదా, నాకు వద్దండి అన్నాను. అంతే. నేను అప్పటి నుంచి నేను ఏమడిగారంటే చెప్పాను కదమ్మా, అందరూ వెళ్ళిపోయి నన్ను లోపలికి ఎగిస్తారంటే ఏమని అర్థం, నేను చెప్పనా, పోనీ పచ్చిగా చెప్పేనా, నా దగ్గరికి రావాలి నైట్ అన్నారు. ఓకే. అప్పుడు మీ ఏజ్ ఎంత? 43 ఇదంతా ఉంటుంది. మిమ్మల్ని అడిగిన ఆయన ఏజ్ ఎంత? ఆ లేజులు నేను ఏం చెప్తాను. నార్మల్ గా ఇప్పుడు ఒక్కో డైరెక్టర్ బొద్దు 9 నెలలు ఉంటుంది, ఉంటాడు, ఒక్కొక్కడేమో ఇలా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. మీ అందాల ప్రకారం మిమ్మల్ని అడిగిన ఆయన ఏజ్ మీకంటే చిన్న ఉండొచ్చా పెద్ద ఉండొచ్చా? పెద్దగానే ఉంది. వాళ్ళని చూస్తే నాకు వాంతి అయిపోతుంది. ఒకవేళ శోభన్ బాబు లాగన్నా మహేష్ బాబు లాగన్నా అలా ఇలా ఉంటే ఒకవేళ వెళ్తునేమో, అప్పుడు మనసు మారింటుందేమో. కానీ ఇంత మట్టికైతే నాకు ఎవరో దొరకలేదు. దొరికితే కనుక వెళ్తాను, వాళ్ళు పిలిస్తే. అది అడవి కాచిన వెన్నెల అయిపోయింది జీవితం. ఓకే. అదే అంటే ఆవిడ వర్షన్ నేను వింటున్నా. అంటే చాలా ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఆవిడని ఏదో కించపరచడమో లేకపోతే అట్లా ఇట్లా అన్నట్టుగా అంటున్నారు. కాబట్టి ఆవిడ వర్షన్ ఏంది అనేది ఫస్ట్ మనం వింటే తర్వాత ఏంటి మనం అసలు ఏం రియలైజ్ అయ్యామనేది తెలుస్తుంది కదా. అందుకే ఆవిడకి టైం ఇస్తున్నాను. ఆవిడ వర్షన్ ఏంటంటే ఇప్పుడు 24/7 బడేదాని వర్షన్ ఏంటంటే ఆమె కోరికలు ఏవీ తీరలేదంట. 16 years ఉన్నప్పుడే కోలని ఉండేదంట, సారీ స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు, ఆ కోరిక తీరలేదంట. మళ్ళీ శోభన్ బాబు లాంటి హస్బెండ్తో సంసారం చేయాలని కోరుకుండేదంట, అది తీరలేదంట. సో ఆమె కోరికలు ఏవీ తీరలేదంట, చచ్చిపోతే దెయ్యమైపోతుంది. తీరలే కానీ ఇప్పుడైతే నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు. ఒక మనిషి నాకు తోడు ఉండాలి. నాకు షుగర్ 400 వచ్చింది, కిడ్నీ తేడా వచ్చింది, నాకు ఏమన్నా బాగోకపోతే తన తీసుకెళ్ళాలి, తనకి ఏమన్నా బాగోకపోతే నేను తీసుకెళ్ళాలని 2 years నుంచి పోరాడుతున్నా. నాకు పెళ్లి కూడా కావాలంటే అందరూ నన్ను చూసి అడిగిపోతున్నారు. ఎందుకు అని అడగండి, తేడా వస్తే లక్ష్మణ్ కొట్టేస్తుంది అన్నది ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఏ ఏజ్ వాళ్ళు కావాలి? నాకు 50 దాటాలి, 50 ఉండాలి. 50 కాడి నుంచి పైన ఉన్న పర్లేదు, కొంచెం 1-2 అడుగులు కింద తిన్న పర్వాలేదు. అంతేగాని నేను కుర్రోళ్ళు అయితే కోరుకున్నామా. ఓకే. సో అలా టీవీ సీరియల్స్ లోకి వచ్చారు. ఎందుకంటే కట్టుబడింది కాబట్టి అక్కడ నుండి తీసుకుంటున్నాను. సో ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గారు, సత్య గారు వీళ్ళంతా మీకు ఎలా పరిచయం అయ్యారు? రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. 15,000 నెలకి ఒక ఇల్లు రాస్తాను అంటే షూటింగ్లు ఎండలో కొండలో తిరగటం ఎందుకు, ఒక గూట్లో ఉంటే ఆయనకు వండి పెడతాను, తండ్రి లాంటి అయినా నాకే పుణ్యం ఉంటాను, ఆయనకి తండ్రి లాంటి ఆయన. అదేంటి ఆయన భార్య అని అంటున్నారుగా? భార్య కాదు మళ్ళీ. ఇప్పుడు అంటే నార్మల్ గా యూట్యూబ్ లో కూడా రాకేష్ మాస్టర్ వైఫ్ అని కొడితే మీరే వస్తున్నారు. రాకేష్ మాస్టర్ 3 అంటే నాకు వచ్చేస్తుంది. ఎంతమంది నేను వద్దంటా. మరి ఈమె చాలా ఇంటర్వ్యూలో చెప్పింది నాకు తాళి కట్టాడు. అవును, ఆయన కూడా ఇదేంటండి రాకేష్ మాస్టర్ కూడా సహజీవనం చేస్తున్నాం అన్నాడు. అవును, ఈమె కూడా నాకు రాకేష్ మాస్టర్ తాళి కట్టాడు అని చెప్పారు. ఇప్పుడు మరి ఏమైందో మరి ఇప్పుడు వెర్షన్ మార్చేసింది. ఇంకా ఆయన చనిపోయాడు కాబట్టి ఉన్న మాటనే చెప్తాను వినండి పూర్తిగా. చెప్పండి. అందరూ కూడా అవి చూసి నైట్ అంతానేమో ఇద్దరునేమో కలయిక, పగలంతా డాన్స్లు వేస్తున్నారని మీలాంటి వాళ్ళు, మీలాంటి మీరు కాదు అందరూ కామెంట్లు పెడుతున్నారు. మీరు చెప్పకపోతే ఎవ్వరూ కామెంట్లు పెట్టండి. చెప్తే అలా కామెంట్లు పెడుతున్నారమ్మా. పెడితే అప్పుడు ఆయన చెతముదురు కాబట్టి ఏమన్నాడు, సహజీవనం పెడతాను. సహజీవనం అంటే అప్పట్లో నాకు తెలియదు. తర్వాత మా పాప ఫోన్ చేసింది, అమ్మ నీకు బుద్ధి ఉందా, సహజీవనం అంటే ఏంటి, ఏమోనమ్మా ఆయన చెప్పారంటే వచ్చి పెంటదానా, సహజీవనం అంటే ఆడ మొగుడు కింద అర్థమే అన్నది. మాస్టర్ తీసేయండి అంటే ఇప్పటికే 3 లక్షలు చూసారు లక్ష్మమ్మ అన్నారు. ఇంక నేను ఎక్కడ పెట్టుకుని తలకాయ వదిలేసాను అంతే. వదిలేశారు. కానీ మరి మీరెందుకు చెప్పారు ఇంటర్వ్యూలలో ఆయనకు 3 ముళ్ళు కట్టాడు చెప్పి నేను? తర్వాత కూడా వాళ్ళు ఎవరో వచ్చి లక్ష్మమ్మ వెళ్ళిపోవాలి అలాగే ఇలాగే చంపేస్తాం నన్ను బెదిరించారు. ఎవరమ్మా? వాళ్ళోళ్ళు మాస్టర్ వాళ్ళ సైడ్ పెళ్ళం వాళ్ళు. ఆవిడ పెళ్ళం 2 పిల్లలు 3 పిల్లలు వాళ్ళు నన్ను బెదిరించారు. బెదిరితే నేను అన్నాను నేను ఎక్కడికి వెళ్తాను, సంవత్సరం ఉన్నా కానీ నేను నన్ను తాళి కట్టించుకున్నాను అన్నాను.
అంటే అప్పుడు నా బుర్రలోకి వచ్చింది, ఓ బాబు నన్ను గెంటేసి ఇలా ఉన్నారు. నాకు ఇంకా ఆయన ప్రాణం అయిపోయారు. నాకు యూట్యూబ్ పెట్టించారు, 1,00,000 పైన వస్తున్నాయి. ఈయన దేవుళ్ళ మీ వర్షన్ లా ఆయన తండ్రా భర్త? దేవుడితో ప్రేమించాను, ఒక తండ్రిగా ప్రేమించాను. ఆయన కూడా నన్ను బిడ్డలా ప్రేమించాడు, ఓ తల్లిలా ప్రేమించాడు. ఎప్పుడు కూడా అమ్మ, మీరే అమ్మ, చెప్పండి. అమ్మ. ఆమె కంటే ఆయన ఏజ్ లో కూడా చిన్న, తండ్రి ఎలాగ అవుతాడు? బ్రదర్ అను, కానీ నీకు 55 బ్రదర్ అను, 55 ఏమో చెబుతున్నావు, 55 అని బ్రదర్ అని 40 అంటున్నావు. మరి నేను వాళ్ళకి చెప్తాను, నాకు 54 అండి. మరి వయసు తిరిగితే మాత్రం నాకు బీపీ వచ్చేస్తుంది. ఉన్న మాట నాకంటే చిన్నది, 5 ఏళ్ళు చిన్న, అంతేనా? అంతే చెబుతున్నాను. అలా తప్పు ఏజ్ పక్కన పెట్టండి. 60 ఏళ్ళు, నువ్వు 55 ఏళ్ళు అంటే మరి లేదు, ఆయన చనిపోయినప్పటికీ ఆయనకి ఆయన చనిపోయినప్పుడు 52. నేను చూశాను. సరే అండి, నా క్వశ్చన్ ఏజ్ గురించి కాదు నా సమస్య. ఇప్పుడు ఇందాక నుంచి మీరు సైలెంట్ గా మాట్లాడేటప్పుడు మీరు పైకి మాట్లాడేస్తున్నారు గట్టిగాని. ఆహా, ఏజ్ గురించి కాదు నాకు సమస్య, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన మీరే ఇంటర్వ్యూలో నాకు ఏమంటారు తాళి కట్టిండు అని చెప్పారని మీరు ఇప్పుడే అన్నారు. అది కూడా నేను చెప్తాను, మరి తండ్రి అంటున్నారు కదా. నేను చెప్తాను ఈనమ్మా, వింటా. అంటే నన్ను ఇంట్లోంచి గెంటేస్తాను అన్నారని నేను ఆలోచించా. నేను షూటింగ్ దాని కాబట్టి షూటింగ్ లో మాకు తాళ్ళు ఇస్తారు భార్య భర్తల్లో పెట్టి, ఆ తాళ్ళు సిలకొని తగిలించుకున్నా. అయితే ఒకసారి ఆయన కొట్టారు. కొడితే నేను తర్వాత పెద్ద మనుషులు తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చి, మాస్టారు నువ్వు నన్ను ఉంచుకున్నావో పెట్టుకున్నావో కట్టుకున్నావో ఏవని ఏ ఉద్దేశంతో కొట్టేవారు రా అన్నాను. ఆయన కోపం వచ్చేసింది. వచ్చేసి లక్ష్మమ్మ నీకు తాళే కదా కావాలి అనే సెల్కొని తీసుకురా అన్నారు. తీసుకొచ్చాను. 3 ముళ్ళు వేస్తే నేను అబ్బో ఇది అబద్ధం ఆడేస్తాడే, నేనేం చేస్తాను కెమెరా తిరగేసి పెట్టి అక్కడ పెట్టా. పెడితే 3 ముళ్ళు వేసాడు ఆయన. కానీ నేనేమన్నానో తెలుసు అప్పుడు, మాస్టర్ 2 వేసారు, 3 అమ్మ పిచ్చిదానా చూసుకో 3 ముళ్ళు వేసాను, అది ఒకటే నాకు చాలు, సాక్ష్యం కోసం పెట్టాను అంతే తప్ప పాపం నన్ను ఎప్పుడు బేడగా చూడలేదు. ఇప్పుడు ఆయన మీకు భర్తే? భర్తని పడిపోయింది, ఆయన ఫుల్ గా తాగున్నారు, ఫుల్ బాటిల్ వేస్తున్నారు. పడిపోవడం ఏంటి, మీరు ప్రూఫ్ కూడా కావాలని పెట్టుకున్నారు కాబట్టి భర్తే ఉన్నది. నేను ఒక ఆంటీకి పంపితే ఆంటీ ఏమందో తెలుసా, లక్ష్మమ్మ నువ్వు ఒక 10,000 ఇస్తే నీకు ఇస్తాను వీడియో ఉంది, నువ్వే ఉంచుకో నాకు అక్కర్లేదు అని వదిలేసాను. ఆవిడ లలిత అన్నాడు, ఇప్పుడు చచ్చిపోయింది ఆవిడ. మరి అలా బ్లాక్ మెయిల్ చేశారు. నేను ఏంటంటే నా సెల్లో చూస్తే నొక్కేస్తారని లలితకు పంపాను. ఆవిడ ఏం చేసి నాకు ఎన్నోసార్లు చూశాను, ఉన్నది ఇమ్మంటే 10,000 అడిగింది. 10,000 ఎందుకు ఇస్తాను, బోర్డు ఇక్కడ గుడ్డు నాకు ఏం అట్లా తీసుకో అన్నాను. దేవుడు ఏం చేశాడు, సిరిడీకి వెళ్ళి చచ్చిపోయింది ఆవిడ. సరిపోయింది కదా, మిమ్మల్ని 10,000 అడిగినాక ఇప్పుడు ఆమె చచ్చిపోయింది అంటున్నారు. పాపం చేసింది ఆవిడ, తప్పు చేసింది, తప్పు కదా. నన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను 10,000 అడుగుతావా, చచ్చిపోయింది ఆవిడ. నన్ను మోసం చేసిన వాళ్ళందరూ చచ్చిపోయారు. రాకేష్ మాస్టర్ 6 లక్షలు పట్టిపోయాడు, నన్ను దొంగ అన్నాడు. సంవత్సరం తిరగకుండా ఏమయ్యాడు, గోతులోకి వెళ్ళాడు. నేనేంటి ఎందుకు ఆయన కోసం చెబుతున్నాను, సమయం వచ్చింది ఆవిడ అడిగింది కదా, మరి అందుకు నేను చెప్తాను. అర్థమైంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీ లైఫ్ లో జరిగిన అవి చాలా నలిగిపోయి ఉన్నా. ఓకే, సో వాటన్నింటి వల్లే ఈ రోజు అంటే మీకు ఒక ఫ్రీడమ్ కావాలి అని చెప్పి, అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలి అనుకోవడం, లైక్ చాలా మంది మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు లేకపోతే ఇంకేదో వేసుకొని అదే అంటే అలా ఉండాలి అనుకోవడం కూడా, అంటే ఆ సిచ్యువేషన్స్ వల్లనేనా? ఆ సిచ్యువేషన్ కదా, ముందు నుంచి మా ఇంటికాడ నుంచి ఉన్నది. అబద్ధం ఎందుకు కడాలి? అదే అప్పుడు వేసుకోలేదు, అప్పుడు ఫ్రీడమ్ లేదు, సో ఇప్పుడు ఫ్రీడమ్ కోసం మీరు ఇదంతా చేస్తున్నారు. ఓ ఫ్యామిలీ టైప్ లో కూడా తమ్ముడు కూడా దొరికాడు. 5-6 సంవత్సరాల నుంచి మాస్టర్ ఉన్న కాడి నుంచి కూడా మా ఇంటికి వచ్చేవాడు. వచ్చిన పండు పొలం తెచ్చేవారు, కానీ ఎంత మంది వచ్చినా ఒక పండు పొలం తెచ్చేవారు కాదు. వీడు మాత్రం వచ్చినప్పుడు సీసా, స్వీట్, హాట్, అరటిపళ్ళు, యాపిల్ పండు ఏదో ఒకటి తెచ్చేవాడు. అప్పటి నుంచి తను నా బిడ్డలేక వచ్చి, లక్ష్మమ్మ పచ్చిపులుసు చేయవా, లక్ష్మమ్మ ఇది చేయవా అంటే నేను కిచెన్ రూమ్ లో చేసేస్తుందని భోజనం చేసి ఒక మూలన పడుకునేవాడు ఇలాగా. అప్పుడు నేను మాస్టర్ ఆ లక్ష్మమ్మ ఇలారా, వాడు చిన్న పిల్లోడు టైప్ చూడు, తిన్నాడు, భుజించాడు, శుభ్రంగా తిన్నాడు, పడుకున్నాడు, లెగ్గొట్టకు అని చెప్పేవాడు నాకు. ఓకే, ఈ మధ్య మీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవ్వడం కంటే కూడా ట్రోల్ అవుతున్నాయి కదా, సో అంటే ట్రోల్ అవుతుంది కాబట్టి మీకు హ్యాపీగా అనిపిస్తుందా, లేదంటే ఏదైనా కొంచెం ఎక్కడన్నా ఒక థాట్ లో బాధ అనిపిస్తుందా? అసలు నాకు బాధ అనేదే ఉండదు, నేను చేస్తున్నాను. అంటే ఫేమస్ కోసం ఇదంతా చేస్తున్నారు. ఫేమ కోసం ఇప్పుడు ఒక 4 నెలల నుంచి 5 నెలల నుంచి మాత్రం నాకు లక్ష్మి గారిమే పడ్డది, అనసూయమే పడ్డది నాకు సూప్ అంతా. ఎందుకు? అనసూయ చక్కగా యాంకర్ అనసూయ గారు చిన్న చిన్నవి క్యారెక్టర్లు ఇస్తున్నారు ఆవిడకి. అలాగే చాలా పెద్ద క్యారెక్టర్స్ ఇస్తున్నారు. అందులో నాకు చిన్న క్యారెక్టర్ ఆవిడకి ఎంత ఇచ్చినా నాకు ఎంత ఇచ్చినా చాలు అని మైండ్ పెట్టుకుని నేను చేస్తున్నాను. అనసూయకి పోటీ అనొద్దు, మళ్ళీ నాకు తప్పు అవుతుంది. నాకు అలాంటిది డైరెక్ట్ చూసి ఆ లక్ష్మమ్మ అంత ఇబ్బందులు పడిపోతుంది, పోనీలే ఇబ్బందులు పడిపోతున్నాయి అని క్యారెక్టర్లు ఇవ్వరు. నా టాలెంట్ ఉంటే క్యారెక్టర్ టాలెంట్ ఉన్నది, మీరు ఏది యాక్షన్ చేయమంటే నేను ఆ యాక్షన్ చేస్తాను.
ఏది ఆ, ఏమంటే ఏది చేయమన్నా, నువ్వు చేయమన్నా, ఏడుపు చేయమన్నా, ఏది చేసి సరే ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి మీకు నచ్చింది. Dialogue. ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి. డైలాగులు అయితే నా వల్ల కాదు. మరి సినిమాలో ఏముంటాయి? నువ్వు డైలాగ్ అంటే మనకు క్లూ ఇస్తారు, బుక్ ఇస్తారు, చదువుకోమంటారు, సినిమాలో నవ్వమని ఎవరు చెప్పరు. అయ్యో నువ్వు ఉండదా, ఏడుపు ఉండదా? అవును, అది అది మాత్రమే. అంటే సైలెంట్ గా మీకు మూకి అట్లా ఉంటాయి కదా, dialogue అలాంటివి నేర్చుకోలేదు. ఉంటే ఇష్టమా? నేను డైలాగ్ నేర్చుకోలేదని మరి యాక్టింగ్ ఇప్పుడు అనసూయ గారు అలా మీలా చేస్తున్నారా? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.